హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో దేనికి అంటే బేసిక్‌గా నేను వ్లాగింగ్ ప్రాపర్‌గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాననమాట. ఐ నో నేను ముందుకు ట్రావెల్ వీడియోస్ అవన్నీ అప్‌లోడ్ చేసేదాన్నని. బట్ అవి మోస్ట్‌లీ ఐటినరీస్ ఇవ్వడం, జస్ట్ ప్లేసెస్ చూపించడం అలానే చేశాను. కానీ ప్రాపర్ ట్రావెల్ వ్లాగింగ్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు. సో, ఈసారి నేను ప్రాపర్ ట్రావెల్ వ్లాగింగ్ లాగా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ మోరోవర్ బేసిక్‌గా నాకు ట్రావెలింగ్ అంటే నార్మల్‌గా కూడా ఇష్టమే. కానీ దీని మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి, ఇంకా నేను సోలో ట్రావెలింగ్ అయినా పర్లేదు చేయాలి. ఇలాంటి మోటివేషన్ రావడానికి చాలామంది ఫీమేల్ వ్లాగర్స్ వీడియోస్ అవన్నీ చూసినప్పుడు నాకొక ఇన్‌స్పిరేషన్ అండ్ మోటివేషన్ వచ్చేదనమాట. బట్ మోస్ట్‌లీ తెలుగు ఫీమేల్ వ్లాగర్స్‌ని మాత్రం ఎప్పుడు చూడలేదు. సో, అనిపించింది వై నాట్ నేను తెలుగు ట్రావెల్ వ్లాగింగ్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి. మోటో వచ్చేసి బేసిక్‌గా నేను ట్రావెల్ చేసే ప్లేసెస్ చూపించడం ఒకటే కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ మేబీ నా వీడియోస్ చూసి ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి, వాళ్ళకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండి వెళ్ళాలి అనిపిస్తే వాళ్ళు కూడా వెళ్తారు అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ నో మనకి ఇంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, బయట సేఫ్టీ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా కన్సర్న్స్ ఉంటాయని. మేబీ నేనిచ్చే కొన్ని టిప్స్ వల్ల ఆర్ ఎల్స్ నేనెలా ట్రావెల్ చేస్తున్నాను ఇవన్నీ చూడడం వల్ల మేబీ మీకు కూడా ఒక ధైర్యం రావచ్చేమో సోలో ట్రావెలింగ్‌కి. అండ్ అలానే మీ పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడానికి, మీరు వెళ్ళడానికి ఒక చిన్న హెల్ప్ అవ్వచ్చేమో అనే దాంతో నేను ట్రావెల్ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒకళ్ళని ఇన్‌స్పైర్ చేసి హెల్ప్ చేయగలిగినా కూడా ఐ విల్ బి సో హ్యాపీ అనమాట. సో దట్ ఈస్ వై ఐయామ్ స్టార్టింగ్ దిస్ జర్నీ. నేను త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళబోతున్నాను. అండ్ ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ మై వ్లాగింగ్ ఫ్రమ్ దేర్. మొత్తం హిమాచల్ తిరగాలనేదైతే ఇనీషియల్ ప్లాన్. బట్ ఐయామ్ నాట్ ష్యూర్ ఎన్ని డేస్ ఉంటాను, ఏం చేస్తాను, ఏమేం ప్లేసెస్ తిరుగుతాను అని చెప్పేసి. బట్ మై ఫస్ట్ డెస్టినేషన్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. సో నేను ఒక హింట్ అయితే ఇస్తాను మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పేసి. ఆ ప్లేస్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ స్పిరిచువల్. బుద్ధిజంకి చాలా ఫేమస్. అండ్ అలానే మనకు ప్రశాంతత, మనశ్శాంతి కావాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్‌కి రావాలనమాట. సో దిస్ ఇస్ ద హింట్ ఐ కుడ్ థింక్ ఆఫ్. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ మీరేమనుకుంటున్నారు ఈ ప్లేస్ అనేది. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇఫ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దాట్ మీకు నా ట్రావెల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. స్టే ట్యూన్. టాటా. బై బై.